మాజీ మంత్రి కాకానిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. క్వాజ్ కేసులో నిందితుడిగా ఉన్న కాకాని దేశం విడిచి వెళ్లకుండా నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో కాకాని మిగిలిన నిందితుల కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కాకాని కోసం గాలిస్తున్నారు. కాకానిపై లుక్అవుట్ నోటీసులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అక్రమ క్వాడ్జీ, అలాగే భారీ పేలుడు పద్ధతుల వినియోగం, రవాణా, వీటన్నిటికి సంబంధించి అట్రాసిటీ, వీటన్నిటికి సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసింది. ఆ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి 4వ నిందితుడిగా ఉన్నారు. మొత్తం 10 మంది నిందితులు ఉన్నారు. వీళ్ళల్లో 3 మాత్రం అరెస్ట్ అయ్యారు. వాళ్ళని ఇప్పటికే పోలీసులు కస్టడీలో తీసుకుని విచారించడం కూడా జరిగింది. మరొక 2 మాత్రం ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కాకానితో పాటు మరొక 4 పరారీలో ఉన్నారు. దాదాపు 12 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. నిన్నటి రోజున హైకోర్టులో కాకాని ముందస్తు బెయిల్ తిరస్కరించడం జరిగింది. అలాగే క్వాష్ పిటిషన్ ని 2 వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో పోలీసులు దాదాపు 6 బృందాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ముమ్మరంగా కాకాని కోసం గాలిస్తున్నారు. కాకాని 12 రోజులుగా పోలీసుల నుంచి తప్పించి తిరుగుతున్నారు, పరారీలో ఉన్నారు. ఆయన కోసం ముమ్మర గాలింపు జరుగుతుంది. మరోవైపు సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నిటికి కూడా లుకౌట్ నోటీసు ఇచ్చినట్లుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొత్తం మీద అంటే దేశం విడిచి వెళ్లకుండా ఈ లుకౌట్ నోటీసులు ఇస్తారు. ఇటీవల ఆయన దుబాయ్కి వెళ్లారనే ప్రచారాలు కూడా సాగినాయి. అయితే పోలీసు వర్గాలు మాత్రం దాన్ని కొట్టుపారేసి దేశంలోనే ఉన్నారని పోలీసు వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అత్యంత గోప్యమైనటువంటి సమాచారం మేరకు, దాదాపు విశ్వసనీయుల సమాచారం మేరకు మొత్తం మీద ఎక్కడా కూడా దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు కూడా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం వస్తూ ఉంది. మొత్తం మీద ఒక 2-3 రోజుల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డి లొంగిపోవడం గానీ లేదా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఈ కేసుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని విధాల, అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. పొదలకూరు మండలంలో దాదాపు 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాడ్జీ అక్రమాలు జరిగాయి. 61,000 మెట్రిక్ టన్నుల క్వాడ్జీ, పల్స్పర్ వంటి ఖనిజాలని ఇతర దేశాలకు తరలించడం జరిగింది. ప్రధానంగా చైనా వంటి దేశాలకి ఈ క్వాడ్జీ వెళ్ళింది. అక్కడి నుంచి ఈ పెద్ద మొత్తాల్లో కోట్లాది రూపాయలు ఎవరెవరి ఖాతాలకు వెళ్ళాయి అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున భారీ పేలుడు పదార్థాల వినియోగం కూడా జరిగింది. ఈ భారీ పేలుడు పదార్థాలు చెన్నై వంటి ప్రాంతాల్లో కొనుగోలు చేయడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఏ కంపెనీల నుంచి ఈ భారీ పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు, ఏ అధికారంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది, అమ్మకాలు జరిపారు, ఇవన్నీ కూడా ఆరాలు తీస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ కేసులో పోలీసులు అయితే 6 బృందాలు ఇప్పటికే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 బృందాలు నిందితుల కోసం ఒకవైపు గాలిస్తూనే మరోవైపు అక్రమ పేలుడు పదార్థాలు ఎక్కడ కొనుగోలు చేశారు, అలాగే ఈ హవాలా డబ్బు విదేశాల నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి ఎంతెంత పోయింది, వారి ఖాతాల్లో నుంచి ఎవరి ఖాతాల్లోకి చివరిగా చేరింది, వీటన్నిటిపైన కూలంకుషంగా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం మీద మరొక 2 రోజులు 3 రోజుల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు లొంగిపోవడం కానీ లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా మన వద్ద అర్థమవుతూ ఉంది. పోలీసులు ముందు నుంచి కూడా ఈ కేసులో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో, నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా విచారణ జరుపుతూ ఎక్కడికక్కడ ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఈ కేసు కాకానికి తీవ్రంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కాకాని అయితే 12 రోజులుగా పరారీగా ఉన్నారు. ఆయన కోసం తీవ్ర గాలింపు జరుగుతుంది. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. శ్రీనివాస్. రైట్ మహేష్, థ్యాంక్ యూ.